నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నే కార్తీక్ కర్వ. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది. సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు. 6 నెలల్లోనే ఇది వరకెన్నడూ లేనంతగా ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది. ప్రశ్నించిన వారిపై పగబట్టి కేసులు పెట్టి వేధిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజల గొంతుకుగా ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం, నిలదిద్దామంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కదం తొక్కారు. ప్రజా వ్యతిరేక పాలనను నిలదీస్తూ రోడ్ల మీదకొచ్చారు. ఇప్పటికే రైతు పోరుబాట సక్సెస్ అయింది. ఆ దూకుడును కొనసాగిస్తూ కరెంటు ఛార్జీల బాధుడును ప్రశ్నిస్తూ ఆందోళనలు, ర్యాలీలు నిర్వహించి సమస్య పూర్వాపరాలను ప్రజలకు వివరించారు. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. వెల్లువెత్తిన ప్రజాగ్రహం సాక్షిగా కరెంటు ఛార్జీల బాధుడిపై వైఎస్ఆర్సీపీ చేపట్టిన పోరుబాట సూపర్ సక్సెస్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీ నిర్వహించిన ర్యాలీలు, ఆందోళనల్లో అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే రద్దు చేయాలని నినాదాలు చేశారు. విషకూటమి ప్రజా వ్యతిరేక పాలన నశించాలని గట్టిగా గొంతెత్తారు. అంచనాలకు మించి తరలివచ్చిన ప్రజల సాక్షిగా ర్యాలీలు నిర్వహించిన వైఎస్ఆర్సీపీ నేతలు అనంతరం అధికారులకు డిమాండ్ పత్రాలను అందించారు. రాబోయే 5 సంవత్సరాల్లో కరెంటు ఛార్జీలు పెంచను, మీరే కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితి తీసుకొస్తా, మీరే వినియోగం చేసుకునే పరిస్థితి తీసుకొస్తా. గ్రిడ్ మేనేజ్మెంట్కు మాత్రం నేను కనెక్టివిటీ పెడతా. డెఫిసిట్ వస్తే, సర్ప్లస్ వస్తే మేనేజ్మెంట్ నేను చేస్తా. ఎప్పుడో టెక్నాలజీకి నాంది పలికిన వ్యక్తిని ఆ టెక్నాలజీ ఉపయోగించి కరెంటు ఛార్జీలు తగ్గించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఎన్నికల ముందు చంద్రబాబు ఏం చెప్పారో, కరెంటు ఛార్జీలను పెంచమని, వీలైతే తగ్గిస్తామని నమ్మబలికిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక తన అసలు స్వరూపం చూపడం మొదలుపెట్టారు. పాలన చేపట్టిన తరువాత 6 నెలల్లోనే 15,485.36 కోట్ల భారాన్ని ప్రజలపై మోపారు. అన్ని వర్గాల ప్రజలను నమ్మించి మోసం చేశారు. చంద్రబాబు సర్కార్ చేసిన నమ్మక ద్రోహంపై వైఎస్ఆర్సీపీ సమరభేరి మోగించింది. కరెంటు ఛార్జీల పెంపునకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అన్ని వర్గాల ప్రజలు కదం తొక్కారు. ప్రజలకు తోడుగా నిలుస్తూ ఆందోళన చేపట్టాలంటూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుతో పార్టీ శ్రేణులు వెల్లువెత్తాయి. చంద్రబాబు ప్రభుత్వ నమ్మక ద్రోహాన్ని సాక్ష్యాలతో సహా కడిగేశారు. ప్రజలకేమో ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు కరెంటు ఛార్జీలు పెంచము, వీలైతే తగ్గిస్తాము అని ఆపటం కాకుండా అంతకు మించి ప్రజల దగ్గర నుంచే ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపడతామని చెప్పిన మహానుభావుడు. కానీ ఈరోజు దాదాపుగా 6 నెలల్లో 15,500 కోట్ల రూపాయలని ఈరోజు ప్రజల మీద బాధిన బాధుడికి ప్రజలందరూ కూడా కృంగిపోతున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను, మీరు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఏం చెప్పారు? విద్యుత్ ఛార్జీలు పెంచము, పెంచితే ఒప్పుకోమన్నాం. మరి ఈరోజు 15,500 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచితే ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఎందుకు వాటిని ఆపమని చెప్పట్లేదు? చంద్రబాబు నాయుడిని ఇలా చేస్తే కరెక్ట్ కాదు అని ఎందుకు నిలదీయలేకపోతున్నారు? అంటే అధికారం కోసం ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు పదవి వచ్చింది కాబట్టి అన్నిటికీ సరెండర్ అయిపోతున్నారా? ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అన్నదాతకు అండగా నిలుస్తూ రైతు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ నెల 13న వైఎస్ఆర్సీపీ చేపట్టిన రైతు పోరులో కర్షకులు కదం తొక్కారు. రైతు పోరు తరహాలోనే కరెంటు ఛార్జీల పెంపును నిరసిస్తూ ఆ పార్టీ చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి అంచనాలకు మించి ప్రజలు భారీగా తరలివచ్చారు. ఎన్నికల్లో కరెంటు ఛార్జీలను తగ్గిస్తానని నమ్మబలికిన చంద్రబాబు ఇప్పటికే 6,072.86 కోట్ల భారాన్ని ప్రజలపై మోపారు. జనవరి నుంచి మరో 9,412.50 కోట్ల భారాన్ని మోపేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే ప్రజాకంటక కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ సమరభేరి మోగించింది. శీతాకాలంలోనూ కరెంటు బిల్లులు ముచ్చెమటలు పట్టిస్తున్నాయని, వందల్లో రావాల్సిన బిల్లులు వేలల్లో వస్తున్నాయని నేతలు సాక్ష్యాలతో సహా అధికారులకు వివరించారు.
చలికాలంలోనూ కరెంటు కోతలు, దోమల బాధతో నిద్రలేని రాత్రులు గడపాల్సిన దుస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఆగ్రహిస్తున్న ప్రజలు రోడ్ల మీదకు వెల్లువెత్తారు. కరెంటు ఛార్జీల బాదుడు, కోతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తక్షణమే ప్రభుత్వం స్పందించాలని నినాదాలు చేశారు. వైఎస్ఆర్సీపీ నిర్వహించిన ర్యాలీల్లో పాల్గొని అధికారులకు వాస్తవాలు తెలియజేశారు. విద్యుత్ శాఖకు సంబంధించి డిస్కంల సీఎండీ, ఎస్ఈ, డిఈఈ, ఏఈ కార్యాలయాల ముందు నిర్వహించిన ర్యాలీలకు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. తక్షణమే పెంచిన విద్యుత్ ఛార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేస్తారేమోనని 3 పార్టీల కూటమి ప్రభుత్వానికి 6 నెలల సమయం ఇచ్చి ఎదురు చూసిన వైఎస్ఆర్సీపీ ఇక చేసేదేమీ లేక పోరుబాట పట్టింది. కోట్లాది మంది ప్రజల తరపున గళమెత్తింది. మేనిఫెస్టోను డస్ట్బిన్ లో పడేసి సూపర్ 6 హామీలను అటక మీదకు ఎక్కించి మరోసారి ప్రజలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు గట్టిగా నిలదీస్తున్నారు. ఒక్కో అంశాన్ని తీసుకుని ప్రజల తరపున పోరాటాలు చేయాలని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి అంచనాలకు మించి ప్రజల మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలో అన్నదాతలకు అండగా నిలుస్తూ వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 13న చేసిన రైతు పోరుబాట కార్యక్రమం సక్సెస్ అయ్యింది. అదే ఊపును కొనసాగిస్తూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వైఎస్ఆర్సీపీ ప్రజల పక్షం నిలిచింది. కరెంటు ఛార్జీల బాదుడుపై ఆ పార్టీ నిర్వహించిన మరో నిరసన కార్యక్రమం కూటమి సర్కార్కు షాక్ ఇచ్చింది. రోడ్ల మీదకు వచ్చిన ప్రజాగ్రహ వెల్లువ చంద్రబాబు సర్కార్ వెన్నులో వణుకు పుట్టించింది. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే చాలు ఆ గొంతులను నొక్కేస్తున్నారు. ఇదెక్కడి న్యాయమని అడిగితే ఇది మా రెడ్ బుక్ రాజ్యాంగం అని చెబుతున్నారు. ఇసుక మాఫియా, మద్యం మాఫియాలకు మళ్లీ రాష్ట్రంలో ఊపిరిపోసి గంజాయి మత్తులో యువతని ముంచేస్తున్నారు. ఆడబిడ్డలకు, పసిపిల్లలకు రక్షణే లేకుండా అరాచక శక్తులను పెంచి పోషిస్తున్నారు. ప్రజాదరణ పొందిన పథకాలను డస్ట్బిన్లో పడేశారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. ఇవన్నీ చాలవన్నట్లు విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచేసి రాష్ట్ర ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపుతున్నారు. వైఎస్ఆర్సీపీ నిర్వహించిన ఆందోళనల్లో వెల్లువెత్తిన ప్రజాగ్రహమే దీనికి నిదర్శనం. చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు. కరెంటు ఛార్జీలను పెంచాం, వీలైతే తగ్గిస్తామని ఎన్నికల ముందు ఇలా ఎల్లో మీడియాలో గొప్పగా ప్రచారం చేసుకున్న ఆయన పాలనలోకి వచ్చిన తరువాత వేల కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల బాదుడు మొదలు పెట్టారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచారాలను ఇలా దండిగా చేసుకున్న ఆయన అధికారం దక్కగానే ప్రజలపై బాదుడే బాదుడు కార్యక్రమం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ద్వంద్వ వైఖరిని, 2 నాలుకల విధానాన్ని ప్రశ్నిస్తూ వైఎస్ఆర్సీపీ నిరసన కార్యక్రమాలను చేపట్టింది. వాటికి ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. దీనికి నిదర్శనమే విద్యుత్ ఛార్జీల పెరుగుదలపై చంద్రబాదుడును ప్రశ్నిస్తూ వెల్లువెత్తిన ఈ ప్రజాగ్రహం. బడుగు బలహీన వర్గాలకు గత ప్రభుత్వం అందించిన ఉచిత విద్యుత్ను సైతం దూరం చేశారు. వేల రూపాయల్లో బిల్లులు వేస్తూ రాక్షసుల్లా ప్రజల రక్తం తాగుతున్నారు. ఈ నిరంకుశ, దారుణ పాలన కారణంగా కష్టాల్లో ఉన్న ప్రజల పక్షాన బాధ్యత గల ప్రతిపక్షంగా వైఎస్ఆర్సీపీ నిలబడింది. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, ఇంకా తగ్గిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 15,485 కోట్ల భారం మోపిన విషయాన్ని గత వారం రోజులుగా ఏదో విధంగా ప్రజలకు వివరిస్తూ వచ్చారు. దీనికి సంబంధించి పోస్టర్లు విడుదల చేసి ప్రజల్లో చైతన్యం నింపారు. దాంతో అన్ని వర్గాల ప్రజలకు వాస్తవాలు తెలిసొచ్చి చంద్రబాబు నమ్మక ద్రోహాన్ని ప్రశ్నించడం ప్రారంభించారు. వైఎస్ఆర్సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమానికి తరలివచ్చారు. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు అనేక సభల్లో బహిరంగంగా వారు చెప్పినటువంటి మాట ఏమిటంటే, మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం, అవసరమైతే ఏ మేరకు అవసరమైతే కూడా ఏమని మాట్లాడారు, ఎవరైతే వాడుకుంటున్నారో అంటే ఈ యూటిలిటీస్ని ఎవరైతే వాడుకుంటున్నారో యూజర్స్ అంటే ప్రజలే విద్యుత్ని అంటే కరెంటుని అమ్మే తరహాలో విద్యుత్ రంగాన్ని ప్రోత్సహిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. అలాగే ఏమాత్రం కూడా కరెంటు ఛార్జీలు పెంచం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్వయాన వారి మాటల్లోనే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ. మరి ఇలాంటి మాయ మాటలు చెప్పి ప్రజలతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చాక మరి ఈరోజు ఏమవుతా ఉంది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక
ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ 6 నెలల కాలంలోనే ఇప్పటికే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారో, మేము కరెంటు ఛార్జీలు పెంచం, అవసరమైతే తగ్గిస్తాం అని అన్నటువంటి మాట పక్కకు పోయి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సుమారు 15,500 కోట్ల వరకు కూడా ఈ భారాన్ని కరెంటు ఛార్జీల పేరుతో రాష్ట్ర ప్రజల మీద మోపుతా ఉన్నారు. గత టీడీపీ హయాంలో ఎస్సీ ఎస్టీలకు నెలకు 100 యూనిట్ల వరకు మాత్రమే ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పింది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక దీన్ని 200 యూనిట్లకు పెంచింది. తద్వారా ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు 22,31,549 మంది వినియోగదారులు అప్పట్లో అర్హత పొందారు. ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే విద్యుత్ సబ్సిడీ గత టీడీపీ హయాంతో పోలిస్తే ఆ తరువాత వచ్చిన వైఎస్ఆర్సీపీ హయాంలో దాదాపు 3 రెట్లు పెరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ 200 యూనిట్లను ఎగ్గొడుతోంది. అర్హులకు పథకాన్ని దూరం చేస్తున్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం చేస్తున్న ఇలాంటి మోసాలను వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తోంది. ఈ రోజున ప్రజలందరినీ మోసం చేసి మరి ప్రజల మీద మోయలేని భారాన్ని ఈ రోజున మోపుతున్నారు. వినియోగదారులే విద్యుత్ని అమ్మేలా చేస్తామన్నారు. అంటే ఎంత అంటే ఈ రోజున వీళ్ళు వినియోగించుకుని మిగిలిన అమ్మక్కర్లేదు, కనీసం వీళ్ళు వినియోగించుకునే దానికి ఏదైతే ఇదివరకు ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన వారు 200 యూనిట్ల లోపు ఈ కరెంటుని వినియోగించుకుంటే వారికి ఉచితంగా మా ప్రభుత్వంలో, మా జగనన్న ప్రభుత్వంలో వారికి ఉచితంగా ఇచ్చేవాళ్ళు. ఈ రోజున వారికి కూడా ఈ రోజున వారు బిల్లులు వేసి వాళ్ళ మీద భారం మోపడం నిజంగా మరి వాళ్ళు ఎప్పుడో పాపం బాధుడు ఇప్పుడు బాధుతున్నారు. వాళ్ళు బాధుడని కార్యక్రమానికి వాళ్ళు శ్రీకారం చుట్టిందే వాళ్ళు, ఇప్పుడు నెరవేర్చేది కూడా వాళ్లే. కానీ ఈ రోజున పరిస్థితులు ఎలా ఉన్నాయంటే చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. ఈ రోజున మా వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఎక్కడైనా ఇలా కార్యక్రమాలకి నిరసన తెలియచేయడానికి లేదా సోషల్ మీడియా వేదికగా ఏదైనా వాళ్ళు చేసిన దాన్ని పాయింట్అవుట్ చేయడానికి, ప్రశ్నించడానికి వస్తే వాళ్ళ మీద లేనిపోని అక్రమ కేసులన్నీ బనాయించి ఈ రోజున ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేపట్టడమే తప్ప ఎక్కడా కూడా ఈ రోజున ప్రజలకి చేస్తామన్న హామీలు ఎక్కడా కూడా ఏదీ చేయట్లేదు. విద్యుత్ పై చంద్రబాబుది ఎప్పుడూ ఒకే వైఖరి. గతంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఛార్జీల మోత మోగించారు. స్లాబులు మార్చి ప్రజలపై బిల్లుల భారం వేశారు. ఇదెక్కడి న్యాయమని అడిగితే ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ బషీర్బాగ్లో ప్రజలపై కాల్పులకు ఆదేశించి నిరంకుశంగా ప్రవర్తించారు. నిరసనకారులను గుర్రాలతో తొక్కించారు. ఇప్పుడు మళ్లీ అదే దారిలో ప్రయాణం చేస్తున్న చంద్రబాబు ప్రజలపై ఛార్జీల పిడుగు వేస్తున్నారు. ఎన్నికల ముందు నమ్మించడం, అధికారం దక్కగానే ప్రజలపై భారం మోపడం అనే తన అసలు సిసలు విధానాన్ని అమలు చేస్తున్నారు. దాన్నే విజన్ అని చెప్పుకుంటూ ఎల్లో మీడియాలో డప్పు వేయించుకుంటున్నారు. ఇది గ్రహించిన అన్ని వర్గాల ప్రజలు చంద్రబాబు నైజాన్ని ప్రశ్నిస్తూ ఇలా రోడ్ల మీదకు వచ్చారు. కరెంటు వినియోగానికి సంబంధించి ఏ నెలకు ఆ నెల వాడుకున్న యూనిట్లకు విధించే ఛార్జీలతో పాటు అదనపు ఛార్జీలను కలపడాన్ని చూసి ప్రజలు నివ్వెరపోతున్నారు. వాడిన దానికి మించి విద్యుత్ బిల్లులు అదనంగా వస్తుండటంతో గగ్గోలు పెడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతుంటే దానికి తోడు విద్యుత్ ఛార్జీలు పెరగడంతో సామాన్యులు ఆందోళనకు గురవుతున్నారు. పేద మధ్యతరగతి ప్రజలు, చిరు వ్యాపారులు, చిన్న మధ్య తరహా పరిశ్రమల వ్యాపారులు ఈ కరెంటు బిల్లులను చూసి బెంబేలెత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు వైఎస్ఆర్సీపీ అండగా నిలిచింది. విద్యుత్ ఛార్జీల రూపంలో కొనసాగుతున్న చంద్రబాదుడును నిలదీస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రజా వ్యతిరేక కూటమి పాలనపై విరుచుకుపడింది. ఎస్సీ ఎస్టీలకు ఏవైతే 200 యూనిట్లు ఉచితంగా అందిస్తున్నారో వాటిని యథాతథంగా కొనసాగించాలి. 15,000 కోట్ల రూపాయల భారం ఏదైతే ఉందో దాన్ని విరింపచేయాలి. ఎలక్ట్రికల్ అధికారులకు విన్నపం చేసుకున్నాం. పోలీసులను అడిగాం, అయ్యా మాకు పర్మిషన్ ఇవ్వండి, మేము చేస్తామంటే ససే మీరు అన్నారు. 3 రోజుల నుంచి మా నాయకులందరూ కూడా అర్జీల మీద అర్జీలు పెట్టి అయ్యా మాకు పర్మిషన్ ఇవ్వండి, మేము శాంతియుతంగా ఒక ర్యాలీగా ఈరోజు వచ్చి మరి ఈ అధికారులకు మా యొక్క రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్తే ససే మీరు అన్నారు. ఎవరి ఆదేశాల మేరకు వారు ఈ విధంగా ఈ యొక్క ఉద్యమాన్ని ఆటంకపరిచి అడ్డుకోవాలనుకుంటున్నారు ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు వైసీపీ కార్యకర్తలందరూ కూడా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎన్ని ఆటంకాలు ఎదురైనా, మా కార్యకర్తల మీద దాడులు చేసినా,
మా కార్యకర్తల మీద మరి కేసులు, ఇర్రెగ్యులర్ కేసెస్, ఒట్టి కేసులు బనాయించిన, బెదిరించి, చిన్న విషయాల్లో కూడా పోలీస్ స్టేషన్ పిలిపించి, ఫ్లెక్సీలు కడితే పోలీస్ స్టేషన్ పిలిపిస్తారు. మంత్రి గారు పోతుంటే కాన్వాయ్గా అడ్డం ఉందని ఫ్లెక్సీలు తీపిస్తారు. జగన్ పేరు చెప్తే మరి ఈరోజు వాళ్ళని స్టేషన్కి ఏదో వంకన పిలిచి బెదిరించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎన్ని బెదిరింపులు చేసినా మేము లొంగేది లేదు. ప్రజల పక్షాన ఈరోజు నిలబడి పోరాటం చేయడానికి ఈరోజు ప్రతిపక్షంగా ఈరోజు వైసీపీ సిద్ధంగా ఉంది. నాయకుని పిలుపు మేరకు ఇంకా ఉధృతం చేస్తాం. కానీ విని ఎరుగని రీతిలో మునుపెన్నడూ ఏ ప్రభుత్వంలో ఏ సీఎం హయాంలోనూ లేని విధంగా 6 నెలల్లోనే ప్రజలపై 15,485 కోట్ల భారం మోపిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు అసలు ఛార్జీల వడ్డింపునకు సిద్ధమైందని తెలుస్తోంది. ప్రత్యక్షంగానూ, కుదరకపోతే దొంగదారిలో స్లాబుల విధానంలోనూ కరెంటు ఛార్జీలను పెంచడం ద్వారా ప్రజలపై మరికొన్ని వేల కోట్ల రూపాయల భారం వేసేలా విద్యుత్ పంపిణీ సంస్థలతో కసరత్తు పూర్తి చేశారనేది ఉన్నత స్థాయి అధికార వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తూ వైఎస్ఆర్సీపీ నిర్వహించిన నిరసన కార్యక్రమం చంద్రబాబు ప్రభుత్వానికి గట్టిగానే షాక్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో పెరిగిన చైతన్యాన్ని చూసి కూటమి పెద్దల్లో కలవరం పెరిగింది. వైఎస్ఆర్సీపీకి మద్దతుగా నిలుస్తున్న ప్రజలను భయపెట్టే విషపూరిత కార్యక్రమానికి పచ్చ పార్టీ నేతలు వెనకాడడం లేదనేది క్షేత్రస్థాయి నుంచి అందుతున్న సమాచారం. పెంచిన విద్యుత్ ఛార్జీలపై నిరసన వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్సీపీ నిర్వహించిన పోరుబాట కార్యక్రమం విజయవంతమైంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో జరిగిన ర్యాలీలకు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ప్రజా వ్యతిరేక కూటమి పాలనపై మండిపడ్డారు. ఎన్నికల ముందు ఒక రకంగా, పాలనలోకి వచ్చిన తర్వాత మరో రకంగా వ్యవహరించే చంద్రబాబు నైజాన్ని ప్రజలతో పాటు వైఎస్ఆర్సీపీ నేతలు గట్టిగా ఎండగట్టారు. ప్రజలపై పన్నుల భారం వేయడం, విద్యుత్ ఛార్జీలను పెంచడం, అప్పులు చేయడం ఇదేనా చంద్రబాబు సంపద సృష్టి అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 194 మిలియన్ యూనిట్లకు పైగా విద్యుత్తు వినియోగం జరుగుతోంది. డిమాండ్ తక్కువగా ఉన్నప్పటికీ దానికి అనుగుణంగా సరఫరా చేయలేక రాష్ట్ర వ్యాప్తంగా సగటున 2 నుంచి 3 గంటల పాటు కోతలు విధిస్తున్నారు. వాడకం ఎక్కువగా ఉండే వేళల్లో అనధికారికంగా కోతలు అమలు చేస్తున్నారు. అధికారిక నివేదికల్లో మాత్రం విద్యుత్ లోటు, కోతలు లేవట్టు కూటమి పార్టీల నేతలు బుకాయిస్తున్నారు. ఆ మేరకు ఎల్లో మీడియా ప్రచారం చేసుకుంటూ అబద్ధాల మీద బతికేస్తున్నారు. నిజానికి గతేడాది కంటే ఈసారి 1.17% తక్కువగా విద్యుత్ డిమాండ్ ఉన్నా సరే నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ అందించేందుకు కూటమి ప్రభుత్వం ఆపసోపాలు పడుతోందని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తుంటే దానికి కూటమి నేతల దగ్గర సమాధానం కరువైంది. గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ మండు వేసవిలోనూ తీవ్ర బొగ్గు సంక్షోభంలోనూ విద్యుత్తు కోతలు లేకుండా సరఫరా చేసిన విషయాన్ని వైసీపీ నేతలు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం 1000 కోట్ల రూపాయలు ఎక్కువ ఫార్మర్స్కి ₹50 ఇచ్చేవారు. నాణ్యమైన విద్యుత్ని 5 సంవత్సరాలు ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి గారు 50,000 కోట్ల రూపాయలు ఫార్మర్స్కి ఖర్చు పెట్టారు. రైతాంగానికి ఈ ఉచిత కరెంటు కోసం. డిస్కాములు నువ్వేమో అప్పులు పాలు చేసేసి నువ్వు గద్దె దిగిపోతే చంద్రబాబు నాయుడు డిస్కాములకి 45,000 కోట్ల రూపాయలు ఇచ్చి వాటిని మళ్ళీ స్ట్రీమ్ లైన్లో తీసుకుని వచ్చారు. తర్వాత వాళ్ళకి ఫీడర్స్ అప్లిఫ్ట్మెంట్ చేయడం 14,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. నువ్వు ₹4.89 ఏదైతే విద్యుత్ ఈ విండ్ పవర్ ఉందో నువ్వు ఒప్పందం చేసుకున్నావో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ₹2.49 చేశారు. అంటే ఒక 25 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఆదాయం సమకూర్చినట్లా చేశారన్నమాట. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ అ ఫోర్సీన్ లీడర్, దార్శనికత కలిగినటువంటి లీడర్షిప్ అన్నమాట. ఆ లీడర్షిప్ ఇప్పుడేమో కరువైంది. చంద్రబాబు పాలన చంద్రబాదుడుగా మారిందనేది సర్వత్రా వినిపిస్తున్న విమర్శ. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా ఛార్జీల మోతతో ప్రజల నడ్డి విరుస్తున్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. దీనికి తోడుగా కరెంటు ఛార్జీలు కూడా పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళనలో కూరుకుపోయారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై ఆగ్రహంతో రోడ్డు మీదకు వచ్చి ధర్నాల్లో, ర్యాలీల్లో పాల్గొంటున్నారు. చంద్రబాబు నాయుడు ఎంతకాలం మేకతోలు కప్పుకొని తిరిగినా కూడా అసలు విషయం అనేది జనాలకు అర్థమైపోతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి వైఖరి ఏంటంటే
ఆయన్ని బాధడం జనాలని అనేది ఆయన నిజస్వరూపం. పేదల పక్షాన్ని ఇప్పుడు నిలబడ్డా ఆయన. ఎన్నికల ముందు ఏం చెప్పాడు? మేము వస్తే అసలు విద్యుత్ ఛార్జీలని పెంచం, తగ్గిస్తానని చెప్పాడు ఆయన. వచ్చిన నెల రోజులకే ఎలా పెంచాలని ఆలోచన చేసి ఇవాళ 6 నెలల కాలంలో 15,485 కోట్ల రూపాయల భారం మోపి ఇందులో పేద, బడుగు, బలహీన వర్గాలు, మధ్యతరగతి, దిగువ తరగతి, ఎగువ తరగతి అసలు ఎఫెక్ట్ కానివాడే లేనట్టుగా మొత్తం కరెంటు బాధేసి ఇంచుమించుగా ఇవాళ 6 నెలలు దాటకుండా 15,000 కోట్ల పైచిలుకు లాగుతున్నాడంటే ఆయన వైఖరి ఏంటనేది అందరికీ అర్థమైపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏం చెప్పారు? బాబు గ్యారంటీ, బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అని ఒక నినాదం ఇచ్చాడు ఆయన. కానీ ఇవాళ చూస్తుంటే బాబు షూరిటీ, బాదుడు గ్యారంటీ. ఆయన ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా ఆయన దృష్టిలో సంపద సృష్టి అంటే జనం మీద బాధేయడమే. ఆల్రెడీ ఇవాళ చెత్త పన్ను దగ్గర నుంచి ఇవాళ విద్యుత్ వరకు అన్నిటికీ రేట్లు పెంచేశాడు. ఇంకో పక్కన అప్పులు తెచ్చేస్తా ఉన్నాడు. 7 నెలల కాలంలో 70,000 కోట్లు అప్పు తీసుకొచ్చిన చరిత్ర కూడా రికార్డు ఆయనకే దక్కింది. కూటమి ప్రభుత్వానికి ఓటు వేయని వారే కాదు, వేసిన వారు కూడా చంద్రబాబు పాలనపై మండిపడుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో బాబుకు మద్దతుగా నిలిచినందుకు బాధపడుతూ వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీనికి నిదర్శనంగా నిలుస్తోంది విద్యుత్ పోరుబాట. ఈ ప్రజా వెల్లువ ఎల్లో మీడియాకు కనిపించడం లేదా అని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతుందంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి రాస్తున్న రాతల్లో నిజం లేదని సాక్ష్యాలతో సహా వివరిస్తున్నారు. వాస్తవాలు ప్రజలకు తెలుస్తున్నాయనడానికే ఈ ప్రజాగ్రహమే నిదర్శనమని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ విద్యుత్ ధరలకు వ్యతిరేకంగా మేము పోరాడుతూనే ఉంటాం. నువ్వు చేసే ప్రతి పనిని కూడా విమర్శిస్తూనే ఉంటాం. కాసుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. మాకేం పని లేదు. ఈ 4 సంవత్సరాలు నువ్వు చేస్తున్నటువంటి దుర్మార్గమైన పరిపాలనకి వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్మించటమే, నీ తల వంచటమే మా పని అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతూ ఉన్నాయని మనవి చేస్తున్నా. ప్రజల్ని పట్టించుకునే పని లేదు. ఉపన్యాసాలు మాత్రం అద్భుతంగా చెబుతున్నాడు. ఆ ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్ చూస్తే అసలు ఏందో రాష్ట్రం పొరుగెత్తుందంట. ఆర్థికంగా ఎక్కడ చూసినా అభివృద్ధి అనంట. రోడ్ల గుంటలు పొడిపోయినాయంట. కొత్తగా రోడ్లు వచ్చేస్తున్నాయంట. అభివృద్ధి శరవేగంగా జరిగిపోతుంది. పేపర్లో కింద చూస్తే ఏమి లేదు. బియ్యం కొనేవాళ్ళు లేడు, ఒడ్డు కొనేవాళ్ళు లేడు, రైతు గిట్టుబాటు ధర ఇచ్చేవాళ్ళు లేడు, ఎవడలేడు. ధరలు మాత్రం పెంచు. చంద్రబాబుడు ఛార్జీలపై సమరం సూపర్ సక్సెస్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ నిర్వహించిన ర్యాలీలు, ఆందోళనలకు అన్ని వర్గాల ప్రజలు పోటెత్తారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే రద్దు చేయాలని నినాదాలు చేశారు. రైతు పోరు తరహాలోనే నిర్వహించిన విద్యుత్ పోరు కూటమి సర్కారు వెన్నులో వణుకు పుట్టించింది. కరెంటు ఛార్జీల రూపంలో వేసిన భారంపై ప్రజలు తిరగబడుతున్నారనే విషయం కూటమి పార్టీలకు అర్థమైంది. నమ్మించి నట్టేటా ముంచిన చంద్రబాబు తీరుకు నిరసనగానే ప్రజలు ఈ స్థాయిలో రోడ్ల మీదకు వచ్చారని మరోవైపు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే రాష్ట్ర చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి వేయని విధంగా భారం మోపిన చంద్రబాబు తీరును అన్ని వర్గాల ప్రజలు, మేధావులు విమర్శిస్తున్నారు. మరోపక్క అధికార పల్లకి ఎక్కేంత వరకు ఊగిపోయిన పవన్ కళ్యాణ్ పాలనలోకి రాగానే విద్యుత్ ఛార్జీల పెంపుపై నోరు మెదపకపోవడంపై కూడా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల్లో విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామంటూ చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చిన విషయాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. కూటమి పార్టీల నేతల తీరుకు నిరసనగా ఇలా రోడ్ల మీదకు పోటెత్తుతున్నారు. నినాదాలతో తమ నిరసనల్ని తెలియజేస్తున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. స్టే ట్యూన్ టు సాక్షి.